హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంచిగున్నా. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పొద్దున లేవగానే డోర్ ఓపెన్ చేసి చూశాను. నా కోసం అయితే పిట్టలు ఎదురు చూస్తున్నాయి. మీ అందరికీ తెలుసు గదా! నేను రోజు బయట గింజలేస్తాను. నేనేస్తాను, మా పిల్లలు గూడా ఎవరు పొద్దున లేసి బయటకొస్తే వాళ్ళే ఏస్తారు. నేనైతే ఎక్కువగా ఏస్తుంటాను. నేను రాకముందుకే పిట్టలైతే మా ఇంటి ముంగడొచ్చి చూస్తూ ఉన్నాయన్నమాట. వాటిని చూడగానే నాకనిపిచ్చింది పిట్టలు నా కోసమే ఎదురు చూస్తున్నాయని. ఇక నేనైతే బయట బియ్యం తీసుకొచ్చేసాను. నేను పిట్టల కోసమే రేషన్ బియ్యం కొంటానండి. అయితే ఇక్కడ గేట్ పక్కన రెండిటి పైన నేను గింజలేసాను. పిట్టలొచ్చి అవి తింటాయి. తర్వాత ఉడతలు గూడా వస్తాయి. ఇంగ ఈలోపైతే కిచెన్‌లోకొచ్చేసాను. నేను శనగలు, పెసలు నానబెట్టాను గదా! అవైతే మంచిగా నానిపోయినాయి. అందుకే ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు గదా! ఇడ్లీ పిండి చేశాను కదా! ఆ ఇడ్లీ పిండి గూడా మంచిగా పులిసిపోయింది. ఇది రెడ్ బకెట్ బిర్యానీ ఉంటది గదా! అది ఇంటికాడ మా అక్క వాళ్ళు తింటే నాకు ఈ బకెట్‌లో పిల్లలకి మిక్చర్ గూడా పోసుకోవచ్చు అని జెప్పి నేనైతే ఈ బకెట్ తెచ్చుకున్నాను. ఇంకోటి గూడా తెచ్చుకున్నాను. ఇక దాన్ని ఏం చేస్తానంటే దోస పిండికి, ఇడ్లీ పిండికైతే ఈ బకెట్‌లను వాడుతూ ఉంటాను. పెసర్లలో, శనగలలో వాటర్ తీసేసానండి. వాటర్ తీసేసి పైనుంచి మూత పెట్టి నేను ఇట్లనే గిన్నెలో ఉంచేస్తా. మొలకలు అవే వస్తాయి. క్లాత్‌లో ఏం కట్టను. నేను ఇంతకు ముందుకు వారానికి ఒక్కసారి మాత్రమే ఇలా మొలకలు చేసి మా పిల్లలకు ఫ్రై చేసి పెట్టేదాన్ని. అయితే నాకనిపించింది కదా! మా పిల్లలు ప్రోటీన్ ఫుడ్ చాలా తక్కువగా తింటున్నారనైతే నాకనిపించింది. ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయాను. పిల్లలకి చాలా హెల్తీగా టిఫిన్స్ గానీ, ఫుడ్ గానీ చాలా హెల్తీగా ఉండాలని. ఇక మార్నింగ్ అయితే వెజిటబుల్స్ జ్యూస్ చేద్దామనైతే ఫిక్స్ అయిపోయాను. అలాగే వాళ్ళు బాక్స్‌లోకి టిఫిని, ఇడ్లీ అవి తీసుకుపోతుంటారు కదా! వాటితో పాటుగా ఈ మొలకలు కూడా ఒక 4 స్పూన్‌లన్నీ ఫ్రై చేసి వాళ్ళ బాక్స్‌లో పెడదామనైతే నేను డిసైడ్ అయిపోయి అవైతే నేను నానబెట్టేసాను. ఇక్కడ నేను లేవగానే వామ్ వాటర్ తాగుతాను కదా! నేను ఆ గ్లాస్ నిండా వామ్ వాటర్ తాగుతానండి. నేనే కాదు మా ఇంట్లో మా సారు, మా ఇద్దరు పిల్లలు గూడా లేవగానే వామ్ వాటర్ ఖచ్చితంగా తాగుతారు. మాకిదే అలవాటయిపోయింది. నేనైతే ఫస్ట్ కొన్ని తాగేసాను గదా! కొన్ని తాగినాక అన్నీ మనం ఒకటేసారి తాగలేము. ఎందుకంటే వాటరు కిందికి జారినట్టు అనిపియాలి కదా! అందుకని వాటర్ పక్కన పెట్టేసాను. ఇక్కడ చూసారు గదా! నాకైతే వాటర్ కిందికి జారినాయి. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టి హీటర్ మీద పెట్టేసాను. ఇంకా మిగతా వాటర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు గదా! ఆ గ్లాస్ మొత్తం తాగేసాను. మార్నింగ్ టైమ్‌ల ఖాళీ కడుపుతోని వామ్ వాటర్‌ని తాగడం వల్ల మనకైతే చాలా లాభాలుంటాయి. మీరు కూడా ఒకవేళ మంచిగా హెల్తీగా ఉండాలి, మోషన్ ఫ్రీ ఉండాలన్నా, స్టమక్ ఫ్రీ ఉండాలన్నా కూడా ఖచ్చితంగా మార్నింగ్ అయితే ఒక 1 గ్లాస్ వరకు వామ్ వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను ఈ రోజైతే టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్‌కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఇక్కడ ఒక గిన్నె పెట్టాను కదా! నాది ఇడ్లీ కుక్కర్. నేను హీటర్ పైన ఇడ్లీ చేయడం వల్ల కింద మొత్తం పగిలిపోయిందనమాట చాలా పెద్దగా. అయితే దాని మీద ఇడ్లీ చేయడానికి అస్సలు రావట్లేదు. ఇంకోటి నాకు అనిపించింది కదా! ఏవైనా సరే ఈ కరెంటు హీటర్ మీద పల్చగా ఉన్న గిన్నెలు పెట్టినామనుకో ఖచ్చితంగా పగులుతున్నాయండి. అందుకే నేను ఇక్కడ ఈ గిన్నెలో కూర వండుతాను. అప్పుడప్పుడు పప్పు, పప్పుచారు అలా వండుతాను. ఈ మధ్యన ఎక్కువగా కడాయిలోనే వండుతున్నాను. ఈ గిన్నెలో అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను. దాంట్లో ఒక చాయ్ గ్లాస్ అని వాటర్ ఏసుకొని హీటర్ ఆన్ చేశానండి. అవి వేడైతున్నాయి గదా! ఇక్కడ ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టేటప్పుడు అన్ని ఇడ్లీలు ఒకటే లైన్‌లో ఉండొద్దండి. ఇట్లా క్రాస్‌గా ఉండాలి. ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకుంటాం గదా! ఆ ప్లేట్‌లో ఇడ్లీ ఏసుకున్నాక సెకండ్ ప్లేట్ పెట్టుకున్నప్పుడు వాటి హోల్స్ ఉంటాయి గదా! ఇడ్లీ మీదకొచ్చేటట్టుగా పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టుకొని దానిపైన గూడా వాటి హోల్స్ ఉంటాయి గదా! అవి సైడ్‌కొచ్చేలాగా పెట్టుకోవాలి. మీకు ఆర్డర్ చూస్తే అర్థమవుతది. ఇక నేనైతే ఇడ్లీ ప్లేట్స్ అన్నీ బౌల్‌లో పెట్టేసి హీటర్ ఆన్ చేశానండి. గాలి బయటికి పోకుండా పైనుంచి అయితే ప్లేట్ పెట్టుకున్నాను. ఇక ఇడ్లీలోకి కంపల్సరీగా చట్నీ చేయాలి కదా! వేరే హీటర్ మీద అయితే ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. ఈరోజు కూడా నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి. నేను పల్లీ చట్నీ చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. మొన్న అయితే ఒక పల్లీలు ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక 4, 5 పచ్చిమిర్చి ఏసి అయితే పల్లీ చట్నీ చేశాను గదా! ఇప్పుడు చూడండి కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను. కొంచెం పల్లీలేసుకున్నా, అలాగే కొన్ని పుట్నాలు గూడా ఏసుకొని, కొంచెం చింతపండు ఏసుకున్నానండి. ఆ తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయినంక వెంటనే కరివేపాకు ఏసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! నేను కరివేపాకయితే చాలా ఎక్కువగా తీసుకొచ్చాను. ఒక 7, 8 రెమ్మలు తీసుకొచ్చి మొత్తం అయితే కరివేపాకు తీసుకొని వేస్తున్నాను.
మనం చేసే వంట అలా చేయాలి, ఇలా చేయాలని రూల్ ఏం లేదు. మనకు నచ్చినట్టుగా, మనకిష్టం వచ్చినట్టయితే మన వంటలు మనమే చేసుకోవచ్చు. నేనైతే ఒక 5, 6 రెమ్మలు దాకా కరివేపాకేసుకున్నాను. ఎందుకు అంటే మా పిల్లలు కూరల్లో కరివేపాకొస్తే అప్పుడప్పుడు తీసి పక్కన పెడతారు గదా! కరివేపాకు కూడా హెల్త్‌కి గానీ, ఒంటికి గానీ చాలా మంచిది. కరివేపాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని నేను పిల్లలు పక్కకు తీసి పడేస్తారు కూరలో అని చెప్పేసి ఇలా పల్లీలలో నేను చాలా కరివేపాకేసేసానండి. నేను కలుపుకుంటూ ఫ్రై చేసి అలాగే బీట్రూట్ ఉంటది గదా! బీట్రూట్ పైన తొక్క గూడా తీసేసుకున్నాను. అది పక్కన పెట్టాను. ఆ తర్వాత హీటర్ ఆఫ్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. ఇలా ఎందుకు ఏసుకున్నానంటే మనం పల్లీ చట్నీ చేసేటప్పుడు డైరెక్ట్‌గా మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేయడం వల్ల ఉప్పు మొత్తం చట్నీలో కలవదండి. అక్కడక్కడ మనకు ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా వాటర్ పోసుకొని ముందుగానే ఉప్పేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! పల్లీలు అవేం చల్లారలేదు. అయినా కూడా నాకు లేట్ అవుతుందని చెప్పి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను చట్నీని. నేను మిక్సీ పట్టేటప్పుడే ముందుగానే చట్నీకి సరిపడా వాటర్ అన్నీ వేసేసుకున్నానండి. ఆ తర్వాత నాకు కొంచెం చిక్కగా అయినట్టు అనిపించింది. నేను చేసేది ఇడ్లీ కాబట్టి కొంచెం చట్నీ లూజ్‌గానే ఉండాలి. అందుకని మరికొన్ని వాటర్ ఏసుకున్నానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. పోపు తర్వాత పెట్టేసుకుంటాను. చెప్పాను కదా! పిల్లల కోసం వెజిటబుల్స్ జ్యూస్ చేస్తానని చెప్పి. నేనైతే ఇంకొక మిక్సీ జార్ తీసుకొని క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. కొన్ని బీట్రూట్ ముక్కలు గూడా వేసేసుకుంటున్నాను. కొన్నేమి వేసుకోలేదు. ఒక బీట్రూట్ మొత్తం వేసుకున్నాను. అలాగే ఒక 3 క్యారెట్స్ అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత కొన్ని వాటర్ ఏసుకుంటున్నాను. నేను ఈ మిక్సీ జార్ మూత పెట్టడానికి కొంచెం కష్టపడతాను. ఎందుకు అంటే ఇది అసలు చాలా టైట్‌గా ఉంటుంది. ఎంత ప్రెస్ చేసినా కూడా చక్కగా ఆ క్యాప్ అయితే పట్టనే పట్టదు. చూస్తున్నారు కదా! నేనైతే జ్యూస్ మొత్తం ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టాను. ఈలోపు నా ఇడ్లీ గూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే తీస్తున్నాను. వాటర్ పైనవి వేడిగా ఉంటాయి గదా! చూడండి నేను పెట్టిన ప్లేట్ గూడా చాలా వేడిగా అయిపోయింది. ఇంకా ఇడ్లీలైతే బయటికి తీసేస్తున్నానండి. మనం ఇడ్లీ చేయడానికి ఇడ్లీ కుక్కరే ఉండాల్సిన అవసరం ఏం లేదు. నేను ఆ కూర గిన్నెలో చేసేసాను కదా! తర్వాత పైనుంచొచ్చేసి నేను పిండి పిసకడానికి ఒక గిన్నె యూజ్ చేస్తాను. అది పెట్టేసాను. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది గదా! చట్నీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! మరి చట్నీలోకి పోపు లేకపోతే ఎట్లా చెప్పండి? ఎవరైనా తింటారో తినరో గానీ నేనైతే చట్నీలో పోపు లేనిది అస్సలు తినలేను. నాకు చట్నీలో పైన ఆవాలు, కరివేపాకు, వట్టి మిరపకాయలు కనిపిస్తే కడుపు నిండిపోతుంది. చూస్తున్నారుగా ఎంత యమ్మీగా చట్నీ అయితే రెడీ అయిపోయిందో. ఇక ఇడ్లీలైతే మా పిల్లలకి పెట్టేస్తున్నాను. మనం ఇడ్లీ కుక్కర్‌లో చేయకపోయినా నేను గిన్నెలో చేశాను కదా! ఇడ్లీలు చక్కగా ఉడికిపోతాయండి. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మా విషుకేమో ఒక 3 ఇడ్లీలు పెట్టినా. ఆ తర్వాత మా కన్నయ్యకు ఒక 2 ఇడ్లీలు పెట్టినా. ఇక మా సార్‌కొచ్చేసి ఇక లెక్కే లేదనమాట. ఆయనకు 8 ఇడ్లీలో ఏమో పెట్టినా. తను వెళ్ళేది స్కూల్‌కి గదా! సార్ వాళ్ళతోనే టిఫిన్ షేర్ చేసుకుంటారని నేను మా సార్‌కైతే ఏ టిఫిన్ పెట్టినా గూడా కొంచెం ఎక్కువగానే పెడతాను. తర్వాత ఒక 3 ఇడ్లీలైతే పక్కకు తీశానండి. పిల్లలు వెళ్ళేటప్పుడు తింటే తింటారు, లేకపోతే లేదు. ఇక బాక్స్‌లలో అయితే చట్నీ ఏస్తున్నాను. మనం చేసిన చట్నీని మనం పల్లీ చట్నీ అయినా అనొచ్చు, కరివేపాకు చట్నీ అయినా అనొచ్చు, ఇంక మన ఇష్టం వచ్చినట్టు అనొచ్చు. ఇక చూస్తుంటే మా వాళ్ళకైతే బాక్సులన్నీ రెడీ చేశాను. ఇడ్లీలైతే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. నాకైతే నేను చేసే ఇడ్లీ చాలా ఇష్టము. అన్నిటికంటే ఎక్కువ చట్నీ ఇష్టము. మీరు చూస్తున్నారుగా ఎంత మంచిగా కనిపిస్తుందో చట్నీ. ఇక పిల్లలకి బాక్సులు పెట్టిన తర్వాత కొంచెం చట్నీ, కొన్ని ఇడ్లీలు మిగిలినాయి. పిల్లలు వెళ్ళేటప్పుడు టిఫిన్ తింటే ఆ 3 ఇడ్లీలు అయిపోతాయి. లేకపోతే అవి నేనే తినేస్తాను. ఇక్కడైతే జ్యూస్ ఫిల్టర్ చేసుకుంటున్నానండి. నేను అనుకున్నాను కదా! మనం ఫిల్టర్ చేసుకోకుండానే జ్యూస్ తాగాలి అని. కాకపోతే నేను ఎక్కువగా మిక్సీ పట్టేసాను. అది కూడా పెద్ద మిక్సీ జార్ యూజ్ చేశాను కదా! బీట్రూట్ కూడా అంత సాఫ్ట్‌గా ఏం మిక్స్ అవ్వలేదండి. చూస్తుర్రు కదా! ఇంత వేస్టేజ్ ఎళ్ళింది. అది తీస్తే నాకనిపించింది గదా! హెల్తీగా తాగాలనుకున్నప్పుడు నేను దాన్నెందుకు తీసేసానా అని చెప్పి ఒకటే ఆలోచించాను. కానీ అది ఉండడం వల్ల పిల్లలు గూడా అంత ఈజీగా జ్యూస్ అయితే తాగలేదు. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటది గదా! దాంట్లో మళ్ళా బీట్రూట్ అంటే ఇంకా ఎక్కువగా పచ్చి పచ్చిగా అనిపిస్తది. ఇక సర్లే అని చెప్పేసి నాకు, మా సార్‌కి, మా పిల్లలిద్దరికీ అయితే గ్లాసులలో పోసేసుకున్నాను. నిన్న హనీ తీసుకున్నాను కదా! జ్యూస్‌లో వేయడానికి మాత్రమే తీసుకున్నానండి. తర్వాత పిల్లలకేమో ఒక 2 టేబుల్ స్పూన్ అంత హనీ యేసుకున్నాను. నాకు, మా సార్‌కొచ్చేసి
ఒక 1 స్పూన్ వేసాను. వేసి మొత్తం అంతా కలిపేస్తున్నాను. నేను ఈ జ్యూస్‌లో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసానండి. దాని గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. చూస్తున్నారు కదా! వెజిటబుల్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను మా సార్ అయితే ఈజీగానే తాగేస్తాము. నాకు అలవాటే తాగడం. మరి మా పిల్లలు ఎలా తాగుతారో ఏమో! ఇదైతే మా సార్‌కి ఇచ్చేస్తాను. ఏంటిదే జ్యూసే జనరేట్ చేయబోతుందిగా ఇవాళ చేసిన తర్వాత తాగమ రెండే. అది నా- కూడా మంతెన సత్యనారాయణ గారు దీన్ని బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసిన. తాగుతావా తాగవా అంతే. నా కోసమేనా నేను పోయినాక తాగుతావు కదా జనరల్ గా ఇవాళ ఒక్కరోజు నీ కోసం పిల్లల కోసం కూడా చేసిన. డైట్ మొత్తం చేంజ్ చేస్తున్నా. అవునా ఆ, అంటే మీరు పైసలు ఉన్నోళ్ళు అయిపోరా పైసలు ఉన్నోళ్ళు అయితే పిల్లల్ని హెల్తీగా చేయాలనుకుంటున్నా. హెల్దీగా చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓ వీడియో కూడా పెట్టినావా? వీడియో థ్యాంక్ యూ. already నడుస్తుంది. అందరి ముందరే చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంతెన సత్యనారాయణ గారి వాల్యూ ఇప్పటికైనా నా భార్యకు తెలిసింది. పెళ్ళైన కానించి పెళ్లి కాకముందు నేను హాయిగా మా మమ్మీ మంచిగా జొన్న రొట్టెలు చేసి తినేటోడిని. అన్ని మా వదినలు కూడా మంచిగా నాకు ఏదంటే అది చేసి పెట్టిరారు. ఈ పెళ్లి అయినాక సజ్జ రొట్టె జొన్న రొట్టె నీకు చేసి పెట్టలే. చిన్న పిల్ల విషు 6-5 నెలలు ఉన్నప్పుడు సంకలు వేసుకొని మరి నీకు సజ్జ రొట్టె జొన్న రొట్టె చేసి పెట్టినా కదా. ఓకే ఇప్పుడు మీరు చేసి పెట్టినావు కదా సరే తాగు తాగు. మన వాళ్ళ కోసం నేను జొన్నలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా. అవి నేను పట్టించుకొని వస్తా. రేపు జొన్న రొట్టె చేసి వీడియో పెట్టాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నువ్వు జొన్నలు పట్టించుకరా. నేను రొట్టె చెప్పతే నువ్వు అడుగు. నాకు రైట్ వస్తుంది. రైట్ వస్తుందిగా. అమ్మ తిన్నప్పుడు లేదు తినలే నువ్వు తినలే అని ఒప్పుకో. ఇక ఈ జొన్న ఉద్దేశం రొట్టె సజ్జ రొట్టె నీకు చేసి పెట్టలేదా? రోజు పొద్దుగాల ఆఫీస్ స్కూల్ పోయే టైం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాతో పంచాయతీ పెట్టుకోవాలి. ఎందుకంటే నన్ను ఇరిటేట్ చేయాలి. సర్లే నాకు టైం లేదు. 7 అవుతుంది ఓ పిల్లల్ని చదివియాలి. నువ్వు బిజీ కదా నీకు టైం ఉంటుంది చెప్పు. అంత ఇంత పిఎం మోడీ కన్నా సీఎం నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సారీ బీహార్ నితీష్ కుమార్ కన్నా లేకుంటే వాళ్ళకి తాగు టైం అసలు ఉంటుంది. తాగు. నీకు లేదు. ఇట్లా దగ్గరగా తమ్ముళ్ళకి నీకు తమ్ముళ్ళకి దగ్గరికి రా రా. ఏ, దగ్గ- ఏం కాదు, ఇట్లా అది ఇట్లా పోయి ఇట్లా తాగను నేను ఇక నీ thumbnail కోసం. ఇట్లా ఇవి తమ్మునేల్ కోసం అంట ఫ్రెండ్స్. నువ్వు దగ్గరికి పోయి ఇట్లా ఇట్లా తాగాలంటే మనకైతే ఉందట. ఫస్ట్ ఉంది బాగుందా? వింటున్నావా? ఫ్లిప్కార్ట్ లో సామాన్ చెప్పినా కదా, ఒక్కటి మిస్ కాకుండా ఆర్డర్ చేయాలి. నాకు పైసలైనా నాకు తెలియదు. నువ్వు ఆర్డర్ చేస్తే నేను రోజు నా పిల్లలకు హెల్తీగా ఫుడ్ పెడతా. నేను అందుకే తెలుసా హనీ తీసుకున్నా. 2 kgs తీసుకున్నా. నీదేం పోయి నీదేం తీసుకుంటావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సింక్ లో పెట్టచ్చు కదా. చేతికే ఇస్తావా? పెట్టపో. ఇస్తావా? అది కూడా పెడతా. అది కూడా పెడతాను. నాకు తెలియదు నాకు అర్థమవుతుంది. నీ ఎందుకంటే 7 ఏళ్ళకి వెళ్ళి ఇంత అర్థం చేసుకోలేదు అంటే సింగిల్ పెట్టవా అంటే నా వీడియోలో కూడా చెప్తావా. ఇంకా లేకుంటే నేను ఎడిటింగ్ ఫోటోలు తీసుకునేది ఉందేమో సెషన్ అలా పెట్టా. నన్ను హస్బెండ్ అనేది నీకు పని మనిషిని అయిపోయినా. నేను పని మనిషిని అయిననే నాకు వీడియో నువ్వు బంద్ చేస్తా. నాకు ఎన్ని వస్తాయో అన్ని మాట్లాడాలని ఉంది కానీ ఆ వీడియో వాళ్ళందరూ ఏమనుకుంటారా అని. నోరు జారలేవు. జ్యూస్ అయితే తాగినా మంచిగా ఉంది. ఇంకా విష్ణుని కన్నయ్యని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఈ రోజు అయితే నిన్న నైట్ బయటికి పోయినాం కదా, నైట్ సోరకాయ కూర వండినా. అది అట్లనే ఉంది. మధ్యాహ్నంకి అయితే అదే పెట్టేస్తాం మా సార్కి. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? మా పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించడానికి అయితే రెడీ చేశానండి. వాళ్ళు రెడీ అయిన తర్వాత వెళ్ళే ముందు వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ ఇచ్చేసాను. అయితే వాళ్ళు ఇప్పటి వరకు ఈ పచ్చి వెజిటేబుల్ జ్యూస్ అయితే ఎప్పుడు తాగలేదు. మ్యాంగో జ్యూస్ తాగినరు. తర్వాత నేను రోజు ఏం చేస్తా అంటే అప్పుడప్పుడు వేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ రసము తేనె కలిపిస్తాను. వాళ్ళు అది కూడా తాగినరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొన్ని అల్లం ముక్కలు వేసి వేడి నీళ్ళని బాగా వేడి చేసి ఆ తర్వాత కొంచెం తేనె వేసి వాళ్ళకి ఇస్తాను. అది కూడా తాగినరు. కానీ ఇట్లా పచ్చి వెజిటేబుల్ జ్యూస్ అయితే ఎప్పుడు తాగలేదు. ఒక 2 బుక్కలు తాగగానే మమ్మీ ఇది చప్పగా ఎట్లనో ఉంది అని చెప్తే, పిల్లలు కదా పచ్చి వాసన వస్తే ఆ జ్యూస్ని ఏం తాగుతారు చెప్పండి. అందుకే ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువగా అయితే తేనె వేసి కలిపేశాను. కొంచెం స్వీట్గా ఉంటే ఈజీగా తాగేస్తారని. అయినా కూడా మా విషు తాగడానికి ఆలోచిస్తుంది. కానీ నా భయానికి మాత్రమే మా పిల్లలు ఇద్దరు జ్యూస్ తాగుతున్నారండి. లేకపోతే వాళ్ళ పప్ప ఉంటే అస్సలు తాగకపోదు. మా కన్నయ్య చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. వాడు ఏడుస్తూ కూడా
సగం జ్యూస్ మొత్తం కంప్లీట్ చేసిండ్రు. ఇక నేను కూడా ఫస్ట్ రోజుగా అని చెప్పి సగం తాగినాక వదిలేసానండి. ఆ తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్కి పంపిస్తున్నాను. మా ఇంటి దగ్గర పింక్ కలర్ ఈ ఫ్లవర్స్ ఉంటే వాళ్ళ మేడంకి ఇస్తారంట. కానీ ఒక 2, విష్ ఒక 2 పూలైతే తెంపుకున్నారు. మా చిన్నప్పుడు కూడా ఇంటికాడ మంచి మంచి ఫ్లవర్స్ పూస్తాయి కదా, వాటినైతే మేము మా మేడం వాళ్ళకి ఇవ్వడానికి కోసమే పక్కన పెట్టుకునే వాళ్ళము. విషుని కన్నయ్యని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఇక స్కూల్ దగ్గరికి అయితే పిల్లల్ని తీసుకొచ్చానండి. ఇంకా వాళ్ళిద్దరినైతే స్కూల్కి లోపలికి పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.